13వ సంకీర్తన 5వ వాక్యం చదువుకుందామా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. గట్టిగా ఆనందంతో చప్పట్లు కొట్ట హల్లెలూయా. నేనైతే, దావీదు అంటున్నాడు ఇక్కడ, నేనైతే నీ రక్షణ విషయమై నా హృదయం ఏం చేస్తుంది? నీ రక్షణ విషయమై. దేవుని బిడ్డలుగా నేనైతే అనే మాట మొట్టమొదట ఎక్కడ ఉపయోగించాలి తెలుసా? రక్షణ విషయంలో ఉపయోగించాలి. నేనైతే రక్షించబడిన దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తున్నాను. ప్రశ్న రక్షించబడ్డావా? రక్షణ గురించి తెలుసుకున్నావా? ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు రక్షించబడ్డావా? నేను కూడా ప్రశ్న వేస్తున్నా, మీరు రక్షించబడ్డారా? రక్షించబడిన మీరు మారు మనసు పొందారా? మార్పు ఉందా మీలో? జీవితం మార్చబడిందా? రక్షణ ఎట్లా తెలుసుకుంటాము? నేను రక్షించబడిన దేవుని బిడ్డనని ఎలా తెలుసుకుంటామో ఏమైనా సూచన ఉందా? ఉంది. ఒక సూచన ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. రక్షణకున్న ఒక సూచన ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక. ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకొని చెప్పండి. ఇప్పుడు మీరు చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడుతున్నారంటే, మీరు చిన్నదానికి పెద్దదానికి ఇతరుల మీద సాడీలు చెప్తున్నారంటే, ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టలేదంటే, ఇప్పుడు చెప్పండి, మీరు రక్షించబడ్డారా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము అనగా ఆయన వాక్యము నిలుచును గనుక వాడు పాపము చేయడు. పాపము గట్టి చెప్పండి, పాపము చేయజాలు అనండి. ఆ మాట అందరానండి. పాపము చేయజాలడు. మరి నువ్వు బరి తెగించి పాపం చేస్తున్నావంటే నువ్వు ఇంకా ఏం పొందలేదు. బరి తెగించి సినిమాలు చూస్తున్నావంటే, తెలిసి వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నావంటే, తెలిసి కదండి. కొంతమంది తెలిసి వాట్సాప్లో ఈ చాటింగ్ చేయకూడదని తెలిసి, ఈ మాట మాట్లాడకూడదని తెలిసి, ఈ ఆలోచించకూడదని తెలిసి కదండి. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపమంటాడు దావీదు. దురభిమాన పాపం అంటే ఏందో తెలుసా? పాపంలో ఒకప్పుడు ఎప్పుడో చేసిన పాపాన్ని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మంచం మీద పడుకున్నప్పుడు, ఎక్కడ కూర్చున్నప్పుడు ఆ పాపాల్లో ఏం చేస్తారంటే, దేవర్ ఎంజాయ్. పలానప్పుడు అట్లా చేస్తే ఎంత బాగుందో. ఎప్పుడో దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. నువ్వేమో రక్షణ పొందావంటే చర్చిలో చేయుతావు, బయటికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా పాపాన్ని వదిలిపెట్టుకుని బ్రతుకుతున్నావంటే నువ్వు రక్షించబడ్డట. నీ రక్షణ విషయం ఎప్పుడో దేవుని సన్నిధిలో ఆలోచించు. జక్కయ్య రక్షించబడ్డాడు. దానికి గుర్తేందో తెలుసా? జక్కయ్య అన్న మాట ఏం తెలుసా? అయ్యా, ఎవరి యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుంటే వాడికి ఎన్నంతలు ఇస్తానో మార్పు. రక్షించబడిన దేవుని బిడ్డలో కలిగే గొప్ప ఆసక్తికరమైన విషయం ఏంటంటే మార్పు. మార్చబడింది జీవితం, మార్చబడతాయి మాటలు, మార్చబడతాయి క్రియలు, మార్చబడతాయి ఆలోచనలు, మార్చబడతాయి తలంపులు, మార్చబడుతుంది జీవిత సాక్ష్యము. నువ్వు రక్షించబడిన దేవుని బిడ్డవైతే నీలో ఏ మార్పు కలిగింది? సినిమాలు చూడటం మానేసావా? సాడీలు చెప్పడం మానేసావా? వంకర మాటలు మానేసావా? అబద్ధాలు మానేసావా? మోసపు క్రియలు మానేసావా? సోమరితనం మానేసావా? నీ ఇంట్లో నిప్పులాగా బ్రతుకుతున్నావా? నీ చుట్టుపక్కల సమాజంలో నిప్పులాగా బ్రతుకుతున్నావా? అది మార్పు. అది
మార్పు లేకుండా నేను వాక్యం వినానండి రక్షించబడి దేవుడు అడుగుతాడు. ఒకరోజు దేవుడు అడుగుతాడమ్మా, నువ్వు రక్షించబడ్డాననేమో చర్చిలో చేస్తున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత జీవితం ఏమో మార్చుకోలేకపోతున్నావు, విడిచిపెట్టవలసిన విషయాలు విడిచిపెట్టలేకపోతున్నావు, పొద్దుగూకులు ఫోనే నీ జీవితం, ఫోన్తో ఇట్టంటా ఉంటావు, ఎప్పుడు ఆ ఏలుగు స్పర్శ కూడా పోద్దమ్మా, ఇట్టంటానే ఉంటావు, ఏలుగు స్పర్శ కూడా పోద్ది. జీవితం మార్చుకోవాలి, జీవితం మారాలి. ఏది ఒక్క అధ్యాయమైన బైబిల్ చదవగలుగుతున్నావా? బైబిల్ చదువుతుంటే కొంతమంది అంటారు నిద్ర వస్తుందండి, కాసేపు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? మరలా నువ్వు రక్షించబడిన దేవుని బిడ్డవైతే దేవునితో సహవాసం లేకుండా ఎలా బ్రతుకుతున్నావు? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, ఎందుకంటే ఆయన బీజము వానిలో నిలుచును గనక వాడు పాపము చేయుడు, పాపము చేయజాలడు. ఇది రక్షణ అంటే. కాబట్టి నేనైతే, దావీదు అంటున్నాడు, నేనైతే ఆయన రక్షణ విషయమై ఏం చేస్తున్నాను? హర్షించుచున్నాను. నా హృదయం ఏం చేస్తుంది? ఆ రక్షించబడిన దేవుని బిడ్డలు వారి హృదయంలో ఎంత ఆనందిస్తారు. సియోను గీతాల్లో ఈ పాట ఉంటుంది, రక్షణ ఔన్నత్యమో రక్షకుడే తెలిపేను, పర్వత శిఖర శ్రేణుల వాలే నిత్యము స్తుతించెదను. ఇంకా యాకోబులోనే ఎంతకాలం ఉంటావు? ఇంకా యాకోబులోనే ఎంతకాలం జీవిస్తావు? దేవుని వాక్యం వినబడుతూ ఉండగా ఈ రాత్రి రక్షించబడాలి. ప్రభుని అడుగు, ప్రభా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి నీ వాక్యాన్ని నమ్మి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మి నేను రక్షణలోకి వచ్చానయ్యా కదండి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారానే మనం ఏం చేయబడగలం? రక్షించబడగలం. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారా మనం ఏం చేయగలం? ఇది విశ్వాసము ద్వారా, కృప ద్వారానే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. కాబట్టి నేనైతే అనే మాట బైబిల్లో మొట్టమొదట ఇట్ బిలాంగ్స్ టు సాల్వేషన్. ప్రభు రక్షణ కొరకై ముఖ దర్శనం చేయాలని, మీలో తృప్తిగా జీవించాలని నేర్పించి. నాలుగోది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. శ్రమలో కూడా విశ్వాసి పచ్చగా ఉండాలి. ఎందుకంటే మా గురించి తలంచుకునే దేవుడు మీరున్నారయ్యా, మాకు మీరున్నారయ్యా, మా పక్షాన విజయమిచ్చే దేవుడు. వాడిపోనివ్వరు, ఓడిపోనివ్వరు, అత్యధిక విజయమిచ్చే దేవుడు మీరున్నారయ్యా. మీకు స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని పట్టిస్తాను. ఉపవాసం సేవకుని ముఖాంతరంలో నుంచి ఈ మాటల ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఒక్కొక్కరిని దర్శించినందుకై స్తోత్రాలు. వారి హృదయాలకు ఏది అవసరమో అవసరమైన మాటలతో హెచ్చరించినందుకై స్తోత్రాలు, ఆదరించినందుకై స్తోత్రాలు. ఆమెలో పరీక్షల దినాల్లో మంచి ఆరోగ్య బిడ్డలకు దయచేయండి. నీ కృపతో నింపండి అయ్యా, మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా, గొప్ప విజయం దయచేయండి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, పిల్లలైన, పెద్దలైన, యవనస్తులైన, వృద్ధులైన, వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ యేసు నామములో విడుదల కలుగునుగాక. కుటుంబాల అసమాధానమైన పరిస్థితులు సమాధానం కలుగునుగాక. గొప్ప మహిమ చూచుదురుగాక. బలమైన కార్యాలు జరుగునుగాక. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆత్మీయ జీవితంలో వెనకంజలో ఉన్న వారికి యేసు నామములో ముందుకు సాగిపోదురుగాక. నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. ఎవరు ఓటమిలో ఉన్నారో, ఎవరు పతనంలో ఉన్నారో, ఎవరు పడిపోయి ఉన్నారో, ఎవరు దిగజారిపోయి ఉన్నారో, యేసు నామములో వారు లేవనెత్తబడుదురుగాక. నీ ముఖ దర్శనం చేసుకొందురుగాక. నీ కార్యాలు జరుగునుగాక. ఒక్కొక్కరిని బలపరచండి, దీవించండి. అలాగే ఇంకా వ్యాపారాలు చేసుకుంటున్న మా సంఘ సభ్యులు ఆశీర్వదించబడును. ఒక్కొక్కరి చేతుల కష్టాన్ని దీవించబడును గాక. వారి స్థితిగతులు మార్చబడును గాక. ప్రతి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగును గాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడుతును గాక. అసమాధానం తొలగిపోవును గాక. యేసయ్యా మీ కార్యాలతో ఒక్కొక్కరిని తృప్తిపరిచి దీవించి సహాయం చేయమని, సంఘాన్ని దీవించమని, విస్తరింపచే. ఇంకా నూతన ఆత్మను తీసుకురండి, కొత్త వారిని తీసుకురండి అయ్యా. బిడ్డలు వింటున్న విషయాలు వెళ్ళి అనేక మందికి తెలియపరిచి తీసుకుని రావడానికి కూడా సహాయం చేయమని, కుటుంబాలను దీవించమని,
పరిచర్య దీవించమని, సేవకులను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానము ఈ రాజు సంఘమంతటికి, కుటుంబాలన్నిటికీ, క్రైస్ట్ ప్రెసిడెంట్ చర్చ్ కుటుంబాలకు పరిచయం గాక. ఆమేన్.